నమస్తే అందరికీ, నేను మీ మధుకరన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న ఓనర్షిప్ రివ్యూ మహీంద్రా XUV300. ఈ వీడియోలో నేను మీకు ఈ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత దీన్ని ఓన్ చేసి ఆల్మోస్ట్ 2 years అయింది. నేను కాదు, మా కజిన్, కాబట్టి తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. దాంతోపాటు దీని నెక్స్ట్ వస్తు రాబోతుంది మహీంద్రా XUV3XO, అంటే దీని ఫేస్ లిఫ్ట్. దానిలో రాబోయే మేజర్ మార్పులు ఏమున్నాయి అన్నీ కూడా నేను మీకు కంపేర్ చేసి చూపిస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. లెట్స్ స్టార్ట్ విత్ ద సేఫ్టీ. మీ అందరూ తెలిసిందే, మహీంద్రా అంటే ఇప్పుడున్న కార్స్లో సేఫ్టీ రేటింగ్ ప్రకారం తోపు అనమాట. ఈ XUV300 5-star గ్లోబల్ NCAP రేటెడ్ కార్. అంటే మీకు సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియన్ కార్ సేఫ్టీ రేటింగ్లో ఈ తోపుకి వెళ్ళడం అనేది గ్రేట్ అనమాట. కాబట్టి చాలామంది ఈ కార్ని ఓన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దీని వేరియంట్ చూసినట్లయితే W2 నుంచి W8 ఆప్షనల్. W2 అనేది బేస్ మోడల్ అనమాట. 10 lakhs ఆన్ రోడ్ ఉంది. అదే W8 మీరు టాప్ ఎండ్కి వెళ్తే 16 lakhs దాకా ఉంది. అదే డీజిల్లో మీకు 18 lakhs క్రాస్ అయిపోతుంది. ఇందులో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఉన్నాయి. CNG లేదు, పెట్రోల్ డీజిల్. దానిలో మళ్ళీ AMT కూడా మనకి అవైలబుల్ ఉంది పెట్రోల్లో అండ్ డీజిల్లో. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న దీని ఫేస్ లిఫ్ట్ 3XOలో చాలా మార్పులు రాబోతున్నాయి. దానికి అనుగుణంగానే దీని ప్రతి వేరియంట్ పైన 50,000 రూపాయల దాకా కాస్ట్ పెరగవచ్చు. 50,000 రూపాయలు మినిమం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మనకు రాబోతుంది ఇందులో ADAS ఫీచర్ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ పెనోరమిక్ సన్ రూఫ్, ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ నేను మీకు వీడియో మధ్యలో చెప్తా. ఈ XUV300లో ఇచ్చిన కొన్ని మెయిన్ ఫీచర్స్, ఇందులో ABS కమ్ EBD ఉంది. ప్రతి కార్లో ఉంటే అది కామనే, కానీ ఇందులో కొత్త ఏంటంటే 4 టైర్లకు కూడా వీళ్ళు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. అది ఈ సెగ్మెంట్లో, కాంపాక్ట్ XUV సెగ్మెంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. అండ్ ఈ బడ్జెట్లో దెన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, బ్రేక్ అసిస్ట్ ఉంది. అండ్ ఆల్సో హిల్ హోల్డ్ కంట్రోల్, అంటే మీరు కొండ ఎక్కుతున్నప్పుడు వీల్ వెంటనే వెనకలకి స్లిప్ అవ్వకుండా ఇది కొద్ది సెకండ్లు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ విత్ టెంపరేచర్. టైర్లో ప్రెజర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనము మన డాష్బోర్డ్లో చూసుకోవచ్చు. దాంతోపాటు TDMS ఉంది, అంటే టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్. టైర్ ఏ డైరెక్షన్లో ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇది కూడా మనకి అప్పట్లో వచ్చిన కార్స్లో లేకుండే, కానీ ఇందులో మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ యూనిక్ ఫీచర్, ఇందులో డ్యూయల్ జోన్ కంట్రోల్ AC ఉంది. అంటే రెండు పక్కల AC వేరేగా మనము టెంపరేచర్ సెట్టింగ్ చేసుకోవచ్చు. సో అవన్నమాట ఇందులో ఇచ్చిన కొన్ని మెయిన్ ఫీచర్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే XUV3XOలో ఇవి కాకుండా ఇంకా కొత్త ఫీచర్స్ ఇవ్వబోతున్నారు. లెవెల్ 2 ADASలో కొన్ని ఫీచర్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇందులో పనోరామిక్ సన్ రూఫ్ రాబోతుంది నెక్స్ట్ మోడల్లో. ఇంకా కొత్త చేంజెస్ ఏమేమి రాబోతున్నాయి మనము April 29 దాకా వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు వాక్ అరౌండ్ చేస్తూ దీనిలో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్టీరియర్స్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం. ఇప్పుడు XUV300లో హార్ట్ అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇందులో మనకి ఇచ్చింది 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్, అంటే 1197cc టర్బో ఇంజన్. ఇది ఇందులో మనకు ఉన్నది 3 సిలిండర్ ఇంజన్, 4 సిలిండర్ కాదు. అంటే కాస్ట్ని కంప్లైంట్లో పెట్టుకొని ఈ 1.2 లీటర్ సెగ్మెంట్లో వచ్చే మనకి 3 సిలిండర్ ఇంజన్స్ వస్తాయి. అండ్ ఇది DOSC ఇంజన్ ఇన్లైన్, ఒక సిలిండర్కి 4 volts. సో అదనమాట ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ దీని పవర్ విషయానికి వస్తే ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 109 bhp at 5000 rpm. టార్క్ వచ్చేసరికి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట ఈ కార్స్లో. 200 Nm టార్క్ ఫర్ పెట్రోల్. అండ్ డీజిల్కి వెళ్ళేసరికి 300 Nm టార్క్ ఉంటుంది ఎట్ జస్ట్ 1500 to 3500 rpm. సో అవన్నమాట దీనిలో ఇచ్చిన ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఆల్సో ఇది 6-speed గేర్ బాక్స్. ఇందులో AMT కూడా మీకు తెలిసిందే. 6-speed గేర్ బాక్స్. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ రోడ్ మీద ఇది ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అనేది నేను మీకు డ్రైవ్ వీడియో చెప్తా. ఇప్పుడు ఈ కార్ టైర్స్, వీల్, సస్పెన్షన్. ఈ కార్తో నేను ఆల్మోస్ట్ 200 kilometers ఘాట్ రోడ్లో డ్రైవ్ చేశా, కాబట్టి సస్పెన్షన్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అసలు గుంతలు, చిన్న స్పీడ్ బ్రేకర్స్ లోపల దాకా ఇంపాక్ట్ తెలియట్లేదు. ఇందులో ఇచ్చిన సస్పెన్షన్ ఫ్రంట్లో మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ యాంటీ రోల్ బార్, వెనకాల మాత్రం ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఇచ్చారు. అంటే అన్ని కార్లు ఇవే ఇస్తారు, కానీ వీళ్ళు చేసే ట్యూనింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ప్లేస్ చేసే పొజిషన్ అండ్ ఈ వెయిట్ని ఎలా మేనేజ్ చేశారు అవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ కార్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఈ కార్ టర్నింగ్ రేడియస్ 5.3 మీటర్ ఉంది, కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కమింగ్ టు ద టైర్స్ అండ్ వీల్, ఇది 16-inch వీల్. ఈ W8 ఆప్షనల్లో డైమండ్ కట్ ప్రిసిషన్ అలా వీల్స్ ఇచ్చారు. దీని టైర్ సైజ్ 205/65 ఉంది. దీని కాంపిటీటర్ సైడ్స్లో మాత్రం 195 ఎక్కువగా ఉన్నాయి. అండ్ టాటా నెక్సాన్లో 205 ఉంది. సో అదనమాట టైర్స్, వీల్, ఇంకా సస్పెన్షన్ గురించి. ఇప్పుడు వాక్ అరౌండ్ చేస్తూ దీని ఎక్స్టీరియర్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. దాంతోపాటు XUV3XOలో వచ్చే మేజర్ మార్పులు ఏమున్నాయో కూడా చెక్ చేద్దాం. దీనికి ఈ విధంగా ఉంది.
కీలో పెద్ద మార్పేం రాకపోవచ్చు కొత్త కార్లో. అన్లాక్. ఫ్రంట్ ఫేసాకి వస్తే ఇందులో మనకి ఇచ్చింది డిఆర్ఎల్, చూడడానికి చాలా బ్యూటిఫుల్ అండ్ అగ్రెసివ్గా ఉంటుంది. ఇందులో ఇచ్చింది హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్. హై బీమ్ వేస్తే మాత్రం ఈ లైట్ ఆన్ అవుతుంది. కింద ఇక్కడ హాలోజన్ ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్ మాత్రం ఈ విధంగా ఉంది. కొత్త లోగో మాత్రం నెక్స్ట్ కార్లో మారిపోయింది. దెన్ చూడడానికి మాత్రం మంచి అగ్రెసివ్ లుక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మోడల్లో కూడా ఫేస్ లిఫ్ట్లో ఇంకా లుక్స్ని ఎన్హాన్స్ చేశారు. సో ఫ్రంట్లో ఈ విధంగా ఉంది. మంచి స్ట్రాంగ్ కార్ ఇది. దెన్ సైడ్లో చూసినట్లయితే డైమండ్ కట్ ప్రిసిషన్ అలాయ్ వీల్స్ ఈ W8 ఆప్షనల్ కార్లో. దెన్ ఇంజన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ORVMs ఓపెన్ అయిపోతాయి విత్ ఇక్కడ ఇండికేటర్ బల్బ్స్ ఇచ్చారు LED. దెన్ ఈ అద్దాలు కూడా చాలా హ్యూజ్ ఉన్నాయి, లార్జ్ ఉన్నాయి అన్నమాట సైజెస్లో. బాడీ కలర్ డోర్స్ హ్యాండిల్స్ అండ్ రూఫ్ రైల్. ఇక్కడంతా లుక్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ హంగామా లేదు. బాడీ పెద్ద మస్కులర్ ఏముండదు. సింపుల్ లుకింగ్ బాడీ విత్ స్ట్రాంగ్ షీట్ మెటల్. ఇందులో మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. వెనకాల షార్క్ ఫిన్ యాంటీనా లేదు. నెక్స్ట్ వచ్చే మోడల్లో ఫేస్ లిఫ్ట్లో మాత్రం షార్క్ ఫిన్ యాంటీనా కూడా వచ్చేస్తుంది. ఒక చిన్న రేర్ స్పాయిలర్. యు ఆర్ ఫాలోయింగ్ ఇండియాస్ సేఫెస్ట్ వెహికల్. చెప్పాను కదా ఇందులో బూట్ స్పేస్ తక్కువ ఉంది, 267 లీటర్స్ మాత్రమే. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇందులో పార్సల్ ట్రే కూడా ఇవ్వలేదు. టాప్ ఎండ్ కార్లో కూడా వాళ్ళు ఎక్స్ట్రా అడిషనల్గా తీసుకోవాలని చెప్పారు. కొంచెం వింతగా ఉంది కదా. అండ్ వెనకాల సీట్లు 40-60 రేషియో. ఇది లిఫ్ట్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసి డౌన్ చేయొచ్చు. అండ్ దెర్ ఈజ్ నో బూట్ ల్యాంప్. నెక్స్ట్ వచ్చే మోడల్లో ఇవన్నీ యాడ్ చేస్తాను అనుకుంటాను నేనైతే. అండ్ స్పేస్ మాత్రం ఎక్కువగా ఏమీ లేదు. ఎక్కువ లగేజ్ పెడితే మాత్రం మనకి ఇబ్బంది. ఈ లిప్ యాంగిల్ కూడా హైట్ ఎక్కువగా ఉంది. సో దట్స్ అబౌట్ ద బూట్ స్పేస్. ఇది వెనకాల నుంచి లుక్ చూడండి. ఈ హైట్ ఏదైతే ఉందో కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ హైట్ ఏదైతే ఉందో ఈ బంపర్ హైట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ వెనకాల నుంచి లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇప్పుడు కార్ లోపల ఉన్న ఇంటీరియర్స్ చూద్దాం. ఇప్పుడు కార్ ఇంటీరియర్స్ స్టార్టింగ్ విత్ ద డోర్ సౌండ్. మంచి థగ్ సౌండ్ వస్తుంది. స్ట్రాంగ్ షీట్ మెటల్. డోర్ని ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్గా ఓపెన్ అవ్వదు, నాట్ లైక్ టాటా నెక్సాన్. అండ్ ఇందులో చూడంగానే ఒక మంచి ప్రీమియం బీజ్ లుక్ ఉంది చూడండి. కార్ అంతా కూడా డ్యూయల్ టోన్ లుక్ ఉంది. బ్లాక్ అండ్ బీజ్ లుక్స్ ప్రీమియం. ఇవన్నీ కూడా మారిపోబోతున్నాయి ఇప్పుడు నెక్స్ట్. డోర్ విషయానికి వస్తే ఇందులో క్రోమ్ హ్యాండిల్స్ అండ్ ఆల్ 4 పవర్ విండోస్. ORVMs కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని కార్లు ఉన్నట్టే ఇక్కడ నుంచి ORVMని లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి స్పేస్. ఇక్కడ ఒక లెదర్ ర్యాప్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి చేపెట్టుకొని నడిపేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కప్ హోల్డర్, ఒక చిన్న బాటిల్, పెద్ద బాటిల్ రెండు పెట్టుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ పెట్టుకోవచ్చు. ఇందులో స్పేస్ మాత్రం ఎక్కువనే ఇచ్చారు. టోటల్గా ఇందులో 6 స్పీకర్స్ ఇచ్చారు. 4 మెయిన్ స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్. సో డోర్ విషయం అది. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉంది. అండ్ ఇక్కడ బాడీకి కూడా ఈ విధంగా డ్యాంపర్ ఇచ్చారు, రబ్బర్ డ్యాంపర్. అండ్ డోర్ కూడా డ్యాంపర్ ఉంది కాబట్టి డస్ట్ ఎక్కువగా లోపలికి రాదు. అండ్ కమింగ్ టు ద సీట్స్, ఇది 8 స్టెప్ అడ్జస్టబుల్ సీట్. హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అన్ని కార్లు ఉన్నట్టే నార్మల్గా 8 స్టెప్ అడ్జస్టబుల్ సీట్స్. ఇది టాప్ ఎండ్ కాబట్టి ఇందులో కంప్లీట్గా లెదర్ సీట్స్ ఇచ్చారు. లెదరెడ్ సీట్ చూడడానికి చాలా ప్రీమియం ఉంది కదా. నాకు పర్సనల్లీ ఇది లాంగ్ డ్రైవ్ చేసిన తర్వాత అంత కంఫర్ట్ అయితే అనిపించలేదు. నేను నా కైగర్ నడిపించిన తర్వాత నాకు కైగరే ప్రాపర్గా సీటింగ్ మంచిగా ఉంది అనిపించింది. ఇందులో కొంచెం ఎక్కడో ఇబ్బంది ఉంది, కప్ సీట్లోనో లేకపోతే థై సపోర్ట్లోనో. అది మేబీ మార్చొచ్చేమో చూద్దాము. దెన్ ఈ లెదర్ సీట్లో కూడా వెంటిలేటెడ్ సీట్ ఉంటేనే బాగుంటుంది. నార్మల్గా అయితే ఈ ఎండాకాలంలో బాగా చెమట పట్టింది. అదే మనకు ఫ్యాబ్రిక్ ఉంటే అంత చెమట పట్టదు. కానీ అందరు కూడా ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చినా కానీ లెదర్ సీట్స్, కానీ అందరు కూడా ఈ సీట్స్కి ఫ్యాబ్రిక్ సీట్స్కి రెగ్జైన్ ఇంకా లెదర్ సీట్స్ వేయిస్తారు కదా. సో అది కామన్ ప్రాబ్లం అందరికీ రెగ్యులర్గా ఉండేదే. అండ్ స్టీరింగ్లో ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ అన్ని మ్యూజిక్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. బై డిఫాల్ట్ కంపెనీ నుంచి మనకి ఈ విధంగా లెదర్ ర్యాపే వస్తుంది. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఐడిల్ స్టాప్ కూడా ఉంది. మీ ట్రాఫిక్లో బండి 5 సెకండ్స్ ఆపినప్పుడు ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. తర్వాత క్లచ్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి హెడ్లైట్ బీమ్ని అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎగ్జాస్ట్ వెంట్. సీట్లో కూర్చున్న తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు చీకట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఈ లైట్లో దీన్ని ఆన్ చేస్తే అంత ప్రాపర్ కనబడదని చెప్పి నేను చీకట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, డోర్ని క్లోజ్ చేయగానే ఒక వెల్కమ్ నోట్. అండ్ ఒకసారి ఇంజన్ని ఆన్ చేస్తే
ఇందులో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూద్దాం. హోమ్, రైట్, ఇందులో ఎకో సెన్స్ ఉంది, రేడియో, ఆండ్రాయిడ్ ఆటో. మీరు ఓన్లీ కేబుల్ని కనెక్ట్ చేస్తేనే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే కానీ నార్మల్గా అయితే ఓన్లీ బ్లూటూత్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. స్లైడ్ చేస్తే ఇందులో ఫోన్ సెట్టింగ్స్, నావిగేషన్ సాఫ్ట్వేర్ ద్వారా పనిచేస్తుంది. అండ్ కార్ ఇన్ఫో సెట్టింగ్స్, ఇందులో ఈ మాన్యువల్ ఉంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఏమైనా అర్థం కాకపోతే దీనిలో వెళ్ళి చూస్తే మనకి కంప్లీట్గా ఆడియో వీడియో ఇందులో కనబడుతుంది. చూడండి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇందులో టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్ చూద్దాం. ఇది ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక ఏవీ ప్లే అవుతుంది. TDMS or Tire Direction Monitoring System assists you when vehicle has just started and you are about to move the vehicle. రైట్, రేడియో ప్లే అవుతుంది. సో ఆ విధంగా ఇందులో ఈ మాన్యువల్ కూడా ఉంది. ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చే 3XO మోడల్లో దీన్ని ఫ్లోటింగ్ డిస్ప్లే చేస్తారు. దానిలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని అనుకుంటున్నా. చూద్దాం అది ఎలా ఉంటుందో. కమింగ్ టు ద ఏసీ కంట్రోల్స్, ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డ్యూయల్ ఏసీ ఉంది. అంటే డ్రైవర్ పక్కన కూర్చునే వారికి ఒక సెపరేట్ సెట్టింగ్స్, డ్రైవర్కి సెపరేట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. దాని పరంగా ఇందులో మెమరీ కూడా ఉంది. మనకి డిఫరెంట్ టెంపరేచర్ సెట్టింగ్స్ని మనం మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రెస్ చేస్తే ఆ సెట్టింగ్ వెళ్ళిపోతుంది. ఇగోండి, ఇదేమో డ్రైవర్కి, అదేమో డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళకి. ఇక్కడ నుంచి సెట్టింగ్స్, టెంపరేచర్ సెట్టింగ్స్ వాళ్ళకి వేరు వీళ్ళకి వేరు సెపరేట్గా ఉంటాయి. అండ్ ఇవి ఏసీ మోడ్స్ అండ్ ఏసీ కంట్రోల్స్ అనేది మీకు ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచే ఏసీ ఫ్యాన్ స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఏసీ ఆన్ ఆఫ్ అండ్ ఆటో అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది స్టీరింగ్ కంట్రోల్ మీకు చూపిస్తున్నామండి. ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్టీరింగ్ మోడ్స్ ఇచ్చారు. చూడండి, ఇది స్పోర్ట్ మోడ్, కంఫర్ట్ మోడ్ అండ్ నార్మల్ మోడ్. నార్మల్ అంటే రెగ్యులర్గా మనం నడిపించేది. అదే స్పోర్ట్కి వెళ్తే స్టీరింగ్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట. అంటే ఈజీగా స్టీరింగ్ మూవ్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు ద కంఫర్ట్ మోడ్, కంఫర్ట్ అయితే కొంచెం మీరు రిలాక్స్ మోడ్లో అంటే వెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే స్టీరింగ్ కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది అనమాట. అంటే హైవేస్లో ఈ కంఫర్ట్ మోడ్ బాగా పనిచేస్తుంది. సో అదనమాట ఇక్కడ ఇచ్చిన డిస్ప్లే సెట్టింగ్స్. అండ్ ఇందులో డిఫాగర్ ఉంది, సెట్టింగ్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ట్రిప్స్ ఉన్నాయి చూడండి. ట్రిప్ చెక్ చేసినప్పుడు స్పీడ్ అండ్ TPMS ఇందులో ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. దెన్ టైర్ టెంపరేచర్ కూడా ఉంది. క్లస్టర్ సెట్టింగ్స్, ట్రిప్ A, ట్రిప్ B అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్, ఇవన్నీ ఇందులో ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చెక్ చేయండి. నార్మల్గా ఈ అన్లాక్ డిస్ప్లేలో బ్లూ కలర్ వస్తుంది కదా, పైన రెడ్ కలర్, సెంటర్లో బ్లూ కలర్. ఎప్పుడైతే మీరు లైట్లు ఆన్ చేస్తారో ఇమీడియట్గా పర్పుల్ అండ్ రెడ్కి స్విచ్ అయిపోయింది. లైట్లు ఆఫ్ చేస్తే బ్లూ, లైట్లు ఆన్ చేస్తే రెడ్. సో ఈ విధంగా చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ కాక్పిట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మోడల్లో ఇదంతా కూడా మారిపోబోతుంది. ఇటువైపు RPM, ఇటువైపు స్పీడ్ విత్ ఒక స్మాల్ డిస్ప్లే. ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ LCD డిస్ప్లే మాత్రమే ఉంది. అండ్ లైటింగ్ చూడండి, ఈ రెండు కూడా హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. ఇక్కడ గాగుల్స్ పెట్టుకోవడానికి ఆఫ్ ఆన్. ఇక్కడ నుంచి మీరు ఈ రూఫ్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ వ్యానిటీ మిర్రర్ ఓపెన్ చేస్తే చూడండి లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, రైట్. అండ్ దెన్ సేమ్ ఇటువైపు కూడా దీన్ని డౌన్ చేస్తే, లిఫ్ట్ చేస్తే మీకు లైట్ ఆన్ ఆఫ్. ఓకే, ఇవన్నీ చూస్తే మంచి ప్రీమియం ఫీలింగ్ వస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చే మోడల్లో ఇంకా మంచి ఫీచర్స్ రాబోతున్నాయి. ఒకసారి హెడ్లైట్ చూద్దాం. ఈ స్టాల్క్ మాత్రం చాలా ప్రీమియం ఇచ్చారు. చూడండి, ఆల్రెడీ లైట్ బయట ఉంది, స్టిల్ మీకు చూపిస్తున్నా. ఇది హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇది హై బీమ్, ఇది లో బీమ్, హై లో మొత్తం బంద్ చేస్తే మీకు బయట వచ్చేది DRL. అండ్ ఇటువైపు ఫ్లాష్ కంట్రోల్స్ అన్నీ నేను మీకు మళ్ళీ లైటింగ్లో చూపిస్తాను. ఇది DRL లైటింగ్, చాలా బ్రైట్ ఉంది. ఇది లో బీమ్, ఇది హై బీమ్. హై బీమ్ మోడ్లో పక్కన ఉన్న లైట్ ఆన్ అవుతుంది. ఇగోండి, ఈ లైట్ హై బీమ్ అండ్ ఇది లో బీమ్. లో బీమ్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ హై బీమ్లో నార్మల్గా హాలోజన్ ల్యాంప్ ఆన్ అవుతుంది. ఇది కంప్లీట్గా హాలోజన్ లైట్ సెటప్, DRL తప్ప. నెక్స్ట్ మోడల్లో నెక్స్ట్ వచ్చే ఫేస్ లిఫ్ట్లో ఇందులో LED బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇవ్వబోతున్నారు. సో దీని లైటింగ్ ఈ విధంగా ఉంది. ఒకసారి నేను మీకు కింద ఇచ్చిన ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేసి చూపిస్తాను. దాంతోపాటు ఇందులో ఇచ్చిన బ్లింకర్ కూడా ఆన్ చేద్దాం. ఇదిగోండి ఫాగ్ ల్యాంప్స్, హై బీమ్, లో బీమ్, DRL అండ్ ఇండికేటర్స్ అన్నీ కలిపితే ఈ విధంగా లుక్ ఉంటుంది. ఒకసారి బ్యాక్ నుంచి టెయిల్ ల్యాంప్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది టెయిల్ ల్యాంప్ సెటప్.
ఇది యాక్చువల్గా బ్యూటిఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మోడల్లో కంప్లీట్గా కనెక్టెడ్ డిఆర్ఎల్ ఇవ్వబోతున్నారు, అది ఇంకా బాగుంది. దెన్ ఇవన్నీ స్టాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఒక మంచి ప్రీమియం లుక్ ఉంది చూడండి. దీన్ని తిప్పలేమన్నమాట, ఇక్కడ నుంచి ఈ డైల్స్ని తిప్పుకోవచ్చు ఈ విధంగా, రైట్. అండ్ ఇది మాత్రం నాకైతే చాలా నీట్గా అనిపించింది. కానీ ఇది బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్డేట్ మోడల్ అన్నింటిలో కూడా మీకు కంప్లీట్గా డిజిటల్ డిస్ప్లేకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా అప్డేట్లో డిజిటల్ డిస్ప్లేకి వెళ్ళిపోతారు, అంటే టాప్ ఎండ్స్లో మాత్రం. దెన్ ఇక్కడ సెంటర్ కన్సోల్ స్పేస్, ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి జగ ఉంది. అండ్ ఇందులో ఒక 12 వోల్ట్ది సాకెట్ ఇచ్చారు, అండ్ 2 USB పోర్ట్స్ అండ్ ఒక మైక్ కూడా స్పాట్ ఉంది, రైట్. సో ఫ్రంట్లో మనకి లుక్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చే మోడల్లో ఇది ఫ్లోటింగ్ డిస్ప్లే అయిపోతుంది. ఇందులో ఇచ్చిన స్పేస్ చూడండి, ఇందులో ఎక్కువ జగ అయితే లేదు, చాలా తక్కువ ఉంది. ఇది వెంటిలేటెడ్ స్పేస్ ఇక్కడ ఇచ్చారు, ఎక్కువ జగ అయితే లేదు చూడండి, చాలా తక్కువ జగ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనం మొబైల్ పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవచ్చు. డాష్ బోర్డ్ మీద ఎక్కువ ప్లేస్ అయితే లేదు, ఇది సఫిషియంట్. అండ్ లోపల ఆటోమేటిక్ IRVM ఉంది. అండ్ ఇవన్నీ నేను మీకు నైట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ ఒక సన్ రూఫ్. నెక్స్ట్ మనకు వచ్చేది పానోరామిక్ సన్ రూఫ్, అంటే కంప్లీట్గా మనకి వెనకాల దాకా సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఇచ్చింది 7 ఎయిర్ బ్యాగ్స్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. దీనికి మోకాలు కూడా డ్యామేజ్ అవ్వకుండా మోకాల నుంచి కూడా మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో అందుకే ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్. ఇక్కడ సైడ్ నుంచి ఒక ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ నుంచి ఎయిర్ బ్యాగ్, ఇక్కడ నుంచి ఎయిర్ బ్యాగ్ అండ్ మోకాలకి ఎయిర్ బ్యాగ్. ఇదిగోండి సైడ్ కర్టన్. వెనకాల కూడా ఇది, ఇందులో ABC డెడ్ పెడల్ అయితే లేదు, ఇక్కడ నుంచి బూట్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మంచి ప్రీమియం అనిపిస్తుంది. సో అదనమాట ఫ్రంట్లో ఈ విధంగా ఉంది. ఒకసారి వెనకాలకి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఈ హైట్ చూడండి, నా ఫేస్కి కరెక్ట్గా, నా ఫేస్ సగం వరకే అర్థం వస్తుంది అనమాట హైట్. నార్మల్గా కార్స్ కొంచెం హైట్లో ఉంటాయి, ఇది మాత్రం నాకు ఎందుకో లోపల కూర్చున్నట్టు ఫీలింగ్ అనిపించింది. అండ్ హెడ్ రూమ్ కూడా ఎక్కువ జగ లేదు, చాలా తక్కువ స్పేసే ఉంది. నా హైట్కి మాత్రం కొంచెం హెడ్ రూమ్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి వెనకాల కూర్చొని చూద్దాం ఎలా ఉందో. వెనకాల డోర్ ఓపెన్ చేస్తే ఇందులో క్యాబిన్ స్పేస్ మాత్రం చాలా రూమీ ఉంది, మీకు కంజెస్టెడ్ అయితే అనిపించదు. అదే హుండై వెనీలో కూర్చుంటే వెనకాల కూర్చునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అయితే నాకైతే అనిపించింది. ఈ సీట్స్ అంతా కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది చూడండి. ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్కి ఈ విధంగా రోప్స్ ఇచ్చారు, చూడడానికి మాత్రం చాలా నీట్గా ఉంది. కానీ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే రేర్ వెంట్ AC లేదు, నెక్స్ట్ మోడల్లో అది వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కొరతల్ని తగ్గించడానికే నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్లో మనకి చాలా చేంజెస్ రాబోతున్నాయి, చిన్న చిన్న క్యాబిన్ చేంజెస్ అండ్ ఆల్సో ఎక్స్టీరియర్స్లో మాత్రం మేజర్ చేంజెస్ ఉన్నాయి. అండ్ వెనకాల సీట్లు, ఇందులో ముగ్గురు కూడా 3 పాయింట్ సేఫ్టీ బెల్ట్ కాంటాక్ట్ అయితే ఉంది. మధ్యలో ఈ విధంగా హ్యాండ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్, ముగ్గురు ప్రశాంతంగా కూర్చోవచ్చు. మధ్యలో ఒక చిన్న హంప్ అయితే ఉంది, అంటే కొంచెం స్టబ్ ఉన్న వాళ్ళు మాత్రం ముగ్గురు కూర్చుంటే కొద్దిగా ఇబ్బంది అయితే ఉండొచ్చు. దెన్ ముగ్గురు కూడా హెడ్ రెస్ట్ ఇచ్చారు. సో వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రాపర్గా డిజైన్ చేశారు. దెన్ ఇక్కడ కూడా హ్యాండ్ రెస్ట్ కోసం లెదర్ ర్యాప్ ఇచ్చారు. దెన్ ఒక బాటిల్ హోల్డర్, మేమైతే జ్యూస్లు పెట్టినాం. అండ్ ఇక్కడ స్పేస్ టు కీప్ సంథింగ్. అండ్ ఇది హ్యాండిల్ నుంచి కూడా జగ ఇచ్చారు, ఇక్కడ కూడా మనము ఏమైనా కాయిన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది లోపల. వెనకాల కూడా క్యాబిన్ లైట్, ఫ్రంట్లో 2 క్యాబిన్ లైట్స్, రైట్. ఇది సన్ రూఫ్. సన్ రూఫ్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళు పైకి ఎక్కాలంటే కొంచెం ఇబ్బందే, కానీ ఇది రెగ్యులర్ అండ్ ఇక్కడ హోల్డర్స్, SRS ఎయిర్ బ్యాగ్ ఇక్కడ కూడా. సో మొత్తం మీకు సైడ్ అంతా కవర్ అయిపోతుంది ఎయిర్ బ్యాగ్. వెనకాల నో పార్సల్ ట్రే, ఎక్కువ జాగా అయితే లేదు, రైట్. అదనమాట వెనకాల ఇచ్చిన క్యాబిన్ స్పేస్. డ్రైవర్కి హ్యాండ్ రెస్ట్, లెదర్ ర్యాప్ ఇచ్చారు, ఇంత స్పేస్ ఉంది.